వెల్కమ్ టు పార్ట్ 2. ఆయిల్ డ్రైన్ చేశాక నా కండలు కరిగించి నా బుర్రలో ఉన్న గుజ్జంతా వాడి చాలా కష్టపడి ఆయిల్ ఫిల్టర్ తీసేసా భయ్యా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. కింద చూస్తే ఆల్మోస్ట్ ఆయిల్ డ్రైన్ అయిపోయింది. సో నాకు తెలిసిన జుగాడ్లన్నీ వాడి ఆ డ్రైన్ ప్లగ్ పెట్టేసి పైకి వచ్చి మళ్ళీ చాలా కష్టపడి ఆయిల్ ఫిల్టర్ పెట్టేసా భయ్యా. ఇక్కడ బాగా థింక్స్ వేసి సీప్ గా దొరికేస్తుందని వెజిటబుల్ ఆయిల్ కి ఫిక్స్ అయ్యి స్టోర్ కి వెళ్లి పారాషూట్ ఆయిల్ కొనుక్కొని అది వద్దని సింథటిక్ ఆయిల్ పోసాను అనమాట. అట్లుంటది మనతోని. సో ఈ పాత డ్రైన్ అయిపోయిన ఆయిల్ ని బయటకు తీసి నా మోకాళ్ళకి పదును పెట్టి బాగా థింక్స్ వేసి ఈ బ్లాక్ ఆయిల్ ని అదే బాక్స్ లో నింపేశా. మెల్లిగా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న కార్ ని గ్రౌండ్ ఫ్లోర్ లో దించి మీరు క్వశ్చన్ అడగవచ్చు, అసలు ఆయిల్ చేంజ్ నువ్వెందుకు చేస్తున్నావురా, షోరూమ్ ఇవ్వచ్చు కదా అని. నేను ఎలా అంటున్నా అంటే రేపు టాబ్లెట్స్ ఎక్స్పైర్ అయితే అంటే ఫీవర్ లేకపోయినా ఈ రోజు అన్ని వేసుకొని వేస్ట్ అవ్వలేదని కూర్చే టైపు. అలాంటి షోరూమ్ లో చేసే ప్రైస్ కి సగంకే నేను చేసుకుంటే అయిపోద్ది అంటే నేను ఎందుకు డబ్బులు ఖర్చు పెడతా భయ్యా. ఇక్కడ మన ఆయిల్ కండిషన్ చూస్తే తమన్నా అలా తలతల మెరిసిపోతుంది. ఆయిల్ చేంజ్ అయిపోయింది కాబట్టి లోపలికి వచ్చి సర్వీస్ రీసెట్ చేసేసాం అనమాట. బుజ్జిముండ మళ్ళీ ఎప్పుడు ఆయిల్ చేంజ్ అడుగుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.